ఇది మా సాంట్రోజింగ్ 2008 మోడల్ కార్ అండి. దీనికి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ అంటే స్టార్ట్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ 2 వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో మేము మెకానిక్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు కొన్ని రీజన్స్ చెప్పిండు. ఇదొకటి స్టార్టింగ్ దీనికి ఎయిర్ కంట్రోల్ సెన్సార్ దీన్ని చేశాడు అతను. అది కొంచెం బ్రేక్ అయింది, దానికి ఎంసీల్ పెట్టి దాన్ని సెట్ చేసిండు. తర్వాత నేను వచ్చి థ్రాటిల్ బాడీ క్లీనర్ ఇంతకుముందు స్టార్టింగ్లో కార్ తీసుకున్నప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ ఇది, దీన్ని తీసుకున్నప్పుడు దాన్ని క్లీన్ చేసిన, మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నా. దానికోసం ఇది ఇప్పుతున్నా. ఇది ఎయిర్ పైపు ఇది ఇప్పేసి నేను థ్రాటిల్ బాడీ క్లీనర్ అని ఒకటి అమెజాన్లో బుక్ చేసుకొని తీసుకున్నా. దాన్ని స్ప్రే చేస్తూ రేజింగ్ ఇస్తూ దాన్ని స్ప్రే చేశాను. టోటల్ క్లీన్ అయ్యే వరకు దాన్ని కొడుతూనే ఉండదు. రేజింగ్ మాత్రం తగ్గిస్తే ఆఫ్ అయిపోతుంది. ఇలా స్ప్రే చేయడం వల్ల లోపల కార్బన్ పార్టికల్స్ మొత్తం సైలెన్సర్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. థ్రాటిల్ బాడీ ఉన్నాయండి, గమనిస్తే తెలుస్తుంది. నేను ఆల్రెడీ ముందే మీ వీడియో కంటే ముందే క్లీన్ చేశాను, అంటే నీట్గా కనబడుతుంది. మీరు మీ కార్ కనుక చూస్తే కనబడుతుంది, బ్లాక్గా కనబడుతుంది. ఇది కొట్టేసంతో క్లీన్ అవుతుంది, అలా తెల్లగా అవుతుంది థ్రాటిల్ బాడీ అనేది. దీనివల్ల ఇంజన్ స్మూత్నెస్, సౌండ్ స్మూత్గా వస్తుంది, ప్లస్ మైలేజ్ కూడా పెరుగుతుంది. తెలుగులో ఎక్కడ దొరకలేదు, ఎక్కాను తెలుగులో ఎక్కడ దొరకలేదు. హిందీలో ఒక చోట దొరికింది. అది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్పిఎం లెవెల్ ఎక్కువ పెరిగి అది అలాగే ఉండిపోయింది. అది అట్నే ఆర్పిఎం ఫుల్ రేజింగ్ పెట్టి అట్నే మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాను. అతను ఎయిర్ కంట్రోల్ సెన్సార్ వల్ల నన్ను చెక్ చేశాడు. తర్వాత మళ్ళీ నాకు ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడైతే నేను ఎక్స్ప్రెషన్ నుంచి కాల్ చేస్తానో అప్పుడు ఆఫ్ అయిపోతుంది బండి ప్రతిసారి. దానికోసమే ఈ ప్రయోగం చేసిన. దీనికోసం నేను ఎయిర్ కంట్రోల్ సెన్సార్ని ఇప్పడానికి ఎయిర్ బాక్స్ ఉంది కదా, ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఇలా సైలెన్సర్ నుంచి ఇలా బ్లాక్గా కార్బన్ పార్టికల్స్ వెళ్ళిపోయినాయి. జస్ట్ ఎయిర్ బాక్స్ ఇచ్చి ఎయిర్ కంట్రోల్ సెన్సార్ ఇచ్చి దాన్ని క్లీన్ చేశాను. దాంట్లో కూడా ఇలా ఎంతకంటే ఎక్కువ వెళ్ళింది కార్బన్. దానివల్లనే నాకు ఇట్లా స్టార్టింగ్ ప్రాబ్లం. ఇంతకుముందు క్లీన్ చేశాను, అయినా కూడా మన దీంట్లోంచి వెళ్తుంది చూడండి, ఆ బ్లాక్ వెళ్తూ ఉంటుంది. ఈ 500 ml బాటిల్ ఏదైతే ఉందో థ్రాటిల్ బాడీ క్లీనర్ మీకు ఏది నచ్చితే తీసుకొని షీబా తీసుకున్నాను అమెజాన్లో. ఎయిర్ బాక్స్ ఇప్పి అది మనకు ఎయిర్ బాక్స్ ఏదైతే ఉందో అది ఇప్పి మనం ఎయిర్ కంట్రోల్ సెన్సార్ను క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనమైనా కూడా. అది మెకానిక్ని అడిగితే పాత బండ్లు అట్నే ఉంటాయి, స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తూనే ఉంటాయి, అది ఇంజన్ హీట్ అవ్వాలి అప్పటిదాకా స్టార్ట్ అవ్వదు అని ఏదో చెప్పారు. వాళ్ళు చెప్పిన వాళ్ళకు తెలిసినంత వరకు అంటే వాళ్ళకి తెలుసు, అది క్లీన్ చేయలేదు వాళ్ళు. నేనే చెప్పి క్లీన్ చేసిన తర్వాత సింగిల్ స్టార్ట్కే స్టార్ట్ అయింది నా బండి. ప్రతిసారి చాలాసార్లు ట్రై చేసిన, ఎన్నిసార్లు ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా సింగిల్ స్టార్ట్కి అయింది. అంతకుముందు మాత్రం అట్లా కాకపోయేది. ఎక్సలేటర్ నుంచి కాల్ తీస్తే వెంటనే ఆఫ్ అయిపోయేది బండి. చాలాసేపు ఇట్లనే రేజింగ్ ఇచ్చిన తర్వాత ఆర్పిఎం కంట్రోల్లోకి వచ్చేది, తర్వాత బండి మూవ్ అయ్యేది. లేదంటే ఎక్స్లేటర్ నుంచి కాల్ చేయగానే ఆఫ్ అయిపోయేది బండి. దానికోసమే నేను ఫస్ట్ మొదట్లో చూపించిన
ఎయిర్ కంట్రోల్ సెన్సార్ ప్లస్ ఇది థ్రాటిల్ బాడీ రెండు క్లీన్ చేసుకుంటా. దీనివల్ల ఇంజన్ స్మూత్నెస్ మైలేజ్ రెండు పెరుగుతాయి. స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రావు, వెంటనే స్టార్ట్ అయిపోతుంది. మేజర్గా ఉంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సిందే. వీడియో కంటే ముందే చేశాను, నాకంటే పెద్ద ఐడియా రాలేదు. పిల్లలు అన్నారు ఇట్లా పెడదామని అన్నారంటే వాళ్ళకి అంటే పెడుతున్నాను. లైక్ల కోసం, షేర్ల కోసం, సబ్స్క్రిప్షన్ల కోసం కాదు, మామూలుగా ఎవరికైనా ఉపయోగపడుతుంది, లేదంటే నేను ఎప్పుడైనా మళ్ళీ చూసుకోవడానికి ఉపయోగపడుతుందని చూడడం. అంటే ఇది మెయిన్గానైతే ఎయిర్ సెన్సార్ కంట్రోల్ అదొకటి ఇప్పి క్లీన్ చేసుకోండి. దానికంటే ముందు ఇది ఎయిర్ బాక్స్ ఏదైతే ఉందో అది క్లీన్ చేసుకొని అది తీసేసి ఎయిర్ ఫిల్టర్ ఎట్లున్నో చూసుకోండి. పక్కన ఎయిర్ సెన్సార్, ఎయిర్ కంట్రోల్ సెన్సార్ అదొకటి క్లీన్ చేసుకోండి. మళ్ళీ ఫిట్ చేసి ఎయిర్ బాక్స్ యథావిధిగా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ థ్రాటిల్ బాడీ సేమ్ ఈ ఎయిర్ పైపును మళ్ళీ దీనికి ఫిట్ చేసుకొని జస్ట్ మనం స్టార్ట్ చేసేసుకుంటే బండి స్మూత్నెస్ అన్ని రకాలుగా బాగుంటుంది. ఇవన్నీ క్లీన్ చేయరు మెకానిక్లు, ఏమైనా అంటే కొత్త తీసుకోమని అంటారు, జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మనకు బాక్స్ ఒక 300లలో దొరుకుతుంది. మన థ్రాటిల్ బాడీ క్లీనర్ అనేది ఒక 300 రూపీస్ 250 అట్లా ఉంటుంది. దాన్ని చేసుకొని ఇది చేసుకుంటే మీకు చాలా స్మూత్ అయిపోతుంది బండి. ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా ఉందో, మైలేజ్ కూడా పెరుగుతుంది.